మీలో ఫిజిక్స్ అంటే ఎంతమందికి ఇష్టం? చాలా మంది ఈ సబ్జెక్ట్ ని బోరింగ్ గా ఫీల్ అవుతారు. కొంతమంది మాత్రం ఆకాశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఇప్పటికే చాలా దేశాలు అంతరిక్షంలో ఏం జరుగుతుంది అని చెప్పి పరిశోధనలు చేసి ఛేదించే ప్రయత్నం చేశాయి. దీనికోసం అంతరిక్షం దాకా కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఈ అవకాశం అందరికీ లభించదు కదా. ఏం జరుగుతుంది అంతరిక్షంలో అని తెలుసుకునే అవకాశం మాత్రం ఇప్పుడు అమరావతి ప్రజలకు రాబోతుంది. అది ఎలాగంటే అమరావతి రాజధాని అభివృద్ధి సంస్థ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా కాస్మోస్ ప్లానిటోరియాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారట. అసలు కాస్మోస్ ప్లానిటోరియం అంటే ఏంటి, అక్కడ ఏం చూపిస్తారు అనేగా మీ డౌట్. ఈ ప్లానిటోరియంలో విశ్వ రహస్యాలు, గ్రహాలు, నక్షత్రాలను ఆధునిక 3D డ్రోన్ ప్రాజెక్షన్ల ద్వారా ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. అలాగే దీని ఫీల్ కూడా అవ్వచ్చట. అంటే ఇది కేవలం సందర్శన కోసమేనా అంటే అలా కాదు. ఖగోళ పరిశోధన, శాస్త్రీయ శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలకు కూడా ఇది ముఖ్య కేంద్రంగా పనిచేయబోతుందట. దీంతో పాటు ఆ నక్షత్రాల మధ్యలో మనం కూర్చున్నట్టు వాటిని స్వయంగా వీక్షిస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుందట. ఖగోళ శాస్త్రంపై యువతలో ఆసక్తి పెంచేందుకు పరిశోధనలకు కూడా ఈ ప్రాజెక్టు చాలా కీలకం. త్వరలో శాస్త్రీయ రంగంలో ముఖ్య కేంద్రంగా అమరావతి ఎదగబోతుంది. అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశపడే చాలా మంది కూడా అమరావతిలో నిర్మించబోతున్నటువంటి కాస్మోస్ ప్లానిటోరియానికి వెళ్లి అక్కడ రియలిస్టిక్ అనుభూతిని పొందొచ్చు. ఈ అద్భుతమైన అభివృద్ధిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.